ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్ట నగేష్ ఆధ్వర్యంలో నమ్మక ద్రోహానికి 10 ఏళ్లు అని ప్రత్యేక హోదా సాధన కోసం తిరుపతిలోని బాలాజీ కాలనీ కూడలి నుండి విద్యార్థులతో ర్యాలీగా విచ్చేసి ఎస్వి యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తానని ప్రమాణం చేసి 10 ఏళ్లు పూర్తయిందని, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు కనీసం మాట్లాడకపోవడం బాధాకరమన్నారు। జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చే విధంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు। అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రైవేటీకరణ ఆపివేయాలని, విభజన హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నీలా విజయభాస్కర్, సుభాష్, సునీల్, అహ్మద్, అంజీ, త్రివిక్రమ్ తదితరులు పాల్గొన్నారు। ఆంధ్రప్రదేశ్కి 10 ఏళ్ళు అయిపోయింది, తీవ్ర నష్టం జరిగింది। అందుకని ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం 10 ఏళ్ళు అన్నటువంటి కార్యక్రమాన్ని మా ఆమ్ ఆద్మీ పార్టీ అధినాయకుడు అరవింద్ కేజ్రీవాల్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఇన్ఛార్జి ఆర్ మన్నాయుడు గారు, రాష్ట్ర అధ్యక్షుడు సిరా రమేష్ గారి పిలుపు మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో 26 జిల్లాల్లో కూడా నమ్మక ద్రోహానికి 10 ఏళ్ళు అన్నటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది। ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యవర్గం డిసైడ్ చేసింది, మేము అధికారంలోకి వచ్చి రేపు మాకు అత్యధిక ఎంపీ స్థానాలు వచ్చిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకొస్తామని మా నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఎప్పుడో చెప్పారు। అది మేము ఆ బాధ్యతని మేము భుజానెత్తుకున్నాం। ఈరోజు రాష్ట్రంలో మా అధికారం చేకించుకునే విధంగా మేము పావులు కదుపుతున్నాం। ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మా వైపు చూస్తున్నారు। యువత, నిరుద్యోగ యువత, యువకులు అందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరించేదానికి సిద్ధంగా ఉన్నారు। ఈరోజు వేరే ఆప్షన్ లేదు। ఈరోజు రాష్ట్రానికి అన్ని దిక్కుమాలిన పార్టీలు అన్ని కేసుల్లో తగులుకున్నాయి। ఈరోజు పాలక ప్రతిపక్షము జాతీయ పార్టీలు చేతులెత్తేశాయి। ఈ పరిస్థితుల్లో మా నాయకుడు భుజానెత్తుకుంటాడు, అరవింద్ కేజ్రీవాల్ భుజానెత్తుకున్నారు। తప్పకుండా ఆమ్ ఆద్మీ పార్టీతోనే ఇక్కడ ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని చెప్పేసి మరొక్కసారి ప్రజలకు తెలియజేస్తుంటూ ఆమ్ ఆద్మీ పార్టీని ఈ రాష్ట్రంలో ఆదరించి ఈ రాష్ట్రాన్ని ఆదుకోమని చెప్పేసి చేతులెత్తి నమస్కరిస్తున్నాం।